ఉన్న ఊరిని కన్నవారిని వదిలేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తామని ఎడారి దేశం వలసపోయిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు గల్ఫ్లో కష్టాలు పడుతున్నారు. దేశం కాని దేశంలో చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లిపోతున్నారు. గల్ఫ్ పొమ్మంటుంది, ఇల్లు కష్టాలు చూపిస్తుంది. కన్నీటి కష్టాల్ని కడుపులో పెట్టుకుంటున్న గల్ఫ్ బాధితులపై స్పెషల్ స్టోరీ. గల్ఫ్ దేశంలో వలసవాసుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. గల్ఫ్ కంట్రీస్ మార్కెట్ను క్రూడ్ ఆయిల్ ప్రభావితం చేస్తోంది. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతూ ఉండడంతో దాని ఎఫెక్ట్ అక్కడి అభివృద్ధిపై పడింది. గల్ఫ్లో ఉమర్ బిన్ లాడెన్ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే చేతులెత్తేశాయని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే 1500 మంది స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. మరో 1500 మంది అక్కడే ఉండి ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు వెతుక్కుంటారు. గల్ఫ్ కంట్రీస్లో అన్ని ప్రదేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఆర్థిక మాంద్యం ప్రస్తుతం ఉంది. ముఖ్యమైన ఎఫెక్ట్ అయిన కంట్రీస్ సౌదీ అరేబియా అండ్ కువైట్ అండ్ యుఏఈ. బట్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయ్యింది సౌదీ అరేబియా మటుకు. అక్కడ ముఖ్యమైన పెద్ద కంపెనీలు లైక్ ఫహాద్ కంపెనీ, సౌదీ ఓగర్, బిన్ లాదెన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, దీంట్లో ఉన్న ఎస్పెషల్లీ తెలంగాణ పని వాళ్ళకి చాలామంది ఇంపాక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 3000 మంది వర్కర్లు. సౌదీలో మొదలైన చమురు సంక్షోభం ప్రధానంగా ఆ దేశ నిర్మాణ రంగంపై పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్న టైంలో సౌదీ తీసుకుంటున్న చర్యలు ఇండైరెక్ట్ గా మనవాళ్ల మీద పడుతున్నాయి. ముందు చమురుకు ప్రత్యామ్నాయంగా ఇతర రంగాల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు సౌదీ యువరాజు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా విదేశీయుల వీసా ఫీజు పెంపు, ప్రజలకు విద్యుత్, నీటి ఛార్జీల పెంపు, ప్రాధాన్యం లేని కొత్త ప్రాజెక్టులను నిలిపివేస్తున్నారు. దీంతో స్థానికంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు విదేశీయులను తగ్గించాలని డిసైడ్ అయింది. వారి స్థానంలో తమ దేశ యువతను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది. ఇది కూడా అక్కడ ఉంటున్న విదేశీయులపై, ప్రధానంగా మన తెలుగు వారిపై ప్రభావం చూపుతోంది. కొత్తగా గల్ఫ్ వెళ్లి ఉద్యోగం కోల్పోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నానా ఇబ్బందులు పడుతున్నారు. వెళ్లిన 2-3 నెలల్లోనే ఉద్యోగం కోల్పోయిన వారు స్వరాష్ట్రానికి తిరిగొచ్చి చేసిన అప్పులతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఈ యొక్క ఆయిల్ సంక్షోభం వల్ల ఇది తొందరగా సమసిపోయే విషయం కాదు. ఇది ఇంకొక 6 నెలలు 8 నెలల వరకు కంటిన్యూ అయ్యేటట్టుంది. సో దీని మీద ఇంపాక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఒక 10,000 మంది దాకా వెనక్కి రావాల్సిన పరిస్థితి అన్ని దేశాల నుంచి, అది సౌదీ కావచ్చు, ఒమాన్ కావచ్చు, కువైత్ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వారి పరిస్థితి మరోలా ఉంది. గల్ఫ్ వెళ్లే వారికి ఒకచోట పని ఇప్పిస్తామని చెప్పి తీరా అక్కడకు వెళ్ళాక మరోచోట పని చూపిస్తున్నారు. దీంతో ఎంతో ఆశతో అక్కడికి వెళ్లిన తర్వాత పని చేయలేక తిరిగి సొంతూరుకు రాలేక ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు. సౌదీ కంపెనీలలో మెయిన్ రూల్, ఒక కంపెనీలో కాంట్రాక్ట్ అయిపోతే వేరే కంపెనీలో పని చేయకూడదు. పనిపోతే మరో కంపెనీలో ఉద్యోగం చేయడం కుదరదు. దేశం కాని దేశం వెళ్లిన మనవాళ్లు అక్కడ పని కోల్పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అక్కడున్న వారిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.